తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి పద్మవ్యూహంలో చిక్కుకొని తబ్బి ఇబ్బంది పడుతున్న జగన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ greatanధ్ర.comలో చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ వల్ల, కాపుల వల్ల అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం రాశారు. దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పద్మవ్యూహంలో చిక్కుకున్న జగన్ రెడ్డి ఎలా అంటే, ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీతో పొత్తుతో కలిసి వెళ్తున్నాను చెప్పగానే జగన్ రెడ్డి కంగు తిన్నాడండి. ఎలా మామూలు కంగు తినలేదు. ఇక అసలు 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ కలవకూడదని. చివరికి కలిసేసరికి కంగు తిని 2 రోజులు మాటలు పెగ రాలేదట మనిషికి. తాడేపల్లిలో టీవీలు పగిలిపోయినట. దాంతో ఏం చేయాలో జగన్ రెడ్డికి అర్థం కాని పరిస్థితులు ఉండగా, అప్పటికే పవన్ కళ్యాణ్ గా తన వారాయాత్రలో ఒక దిగ్విజయంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి యాత్ర చేసేసరికి చాలా మంది ప్రజల్లో ధైర్యం వచ్చిందండి. ఈవెన్ ఎమ్మెల్సీలు కూడా ధైర్యం వచ్చింది. అలా ధైర్యం వచ్చిన మొట్టమొదటి జిల్లా నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు కావచ్చు, వెంకటగిరి కావచ్చు, నెల్లూరు కావచ్చు, రెడ్లు ఎమ్మెల్యే అందరూ రెడ్లే అండి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. అసలు ఏమాత్రం భయపడకుండా, నెరవకుండా ధైర్యంగా మాట్లాడి గుండెలు ఇలా ఆంధ్రకేసరి మన ప్రకాశం పంతులు గారిగా గుండె పెట్టారు పాపం. తర్వాత ఆఖరికి మన ఉండవల్లి శ్రీదేవి కూడా తిరగబడింది. ఇలాగా అది చాలా తర్వాత ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తిగా తయారయ్యారు. ఆయన ఏదైనా అడిగితే ప్రభుత్వం గదగదాచు చేస్తుంది. రైతులకి ధాన్యం డబ్బులు కావచ్చు, లేకపోతే ఎవరికైనా అడ్వకేట్లకి 5,000 రూపాయలు పడట్లేదు అనగానే ఆయన అడిగితే 5,000 వేసేయడం. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే చేసేస్తారు. ఆఖరికి రాజమండ్రి రోడ్లు అంటే రోడ్లు వేసేస్తారు. ఎక్కడ ఏది అయినా సరే ఆయన వస్తున్నాడంటే భయపడుతూ పరిగెడుతూ యంత్రాంగం అంతా చేస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ కోరేది. నాకు అధికారం లేకుండానే ఇలా జరుగుతుంది, నాకు అధికారం ఇస్తే నేను మీకు అందరికి మంచి చేసి చూపిస్తాను పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ ధైర్యంతో ప్రజలకి చెనలేని శక్తి వచ్చింది, నాయకులకి ధైర్యం వచ్చింది. అందుకే తిరుగుబాటు బావుట వేస్తున్నారు. అందుకనే మొత్తం మీరు వైసీపీ పార్టీలో చాలా మంది ఈ మధ్యన బీసీ నాయకులు, రెడ్లు, మాదిగలు కూడా, అంటే తప్పు అనకూడదు, అట్లా వాళ్ళ కులం పేరు చెప్పకూడదు, అట్లా వాళ్ళు కూడా ధైర్యంగా బయటకు వచ్చేస్తున్నారు. అట్లా కాపులు కూడా జగన్ రెడ్డికి దూరం అయ్యారు. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క పద్మవ్యూహం. దానికి తోడు జగన్ రెడ్డి ఎంత దిగజారిపోయాడంటే, తన ఈ మధ్యకాలంలో తన ప్రతి మీటింగ్లు కూడా పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలుగా దిగజారి మాట్లాడడం, ఆయన యొక్క పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం, ఈ యొక్క జగన్ రెడ్డి యొక్క మంత్రులు ఇతర నాయకులందరూ కలిసి పొత్తులో వెళ్తున్నాడగానే చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు పార్టీని, కాపులను అమ్మేస్తున్నాడు, ఇదే గోల. ఇవన్నీ వింటుంటే ప్రజలకు చిరాకు వచ్చేసింది. ఏంటి వీళ్ళు మాట్లాడి ఇదేనా? ఎంతసేపు మీటింగుల్లో ప్రజల సొమ్ముతో ఖర్చు పెట్టి మీటింగ్లు పెడితే ఈ మాటలు మాట్లాడుతున్నారేంటి? ప్రజలకు ఏం చేస్తున్నారు? మాట్లాడట్లేదు. అంతసేపు పవన్ కళ్యాణ్ గారైనా అంటే దాన్ని బట్టి అర్థం ఏమర్థమైంది? వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు పద్మవ్యూహంలో చిక్కుకున్నారని ఈ రోజు తెలిసింది. చూశారు కదా, నాయకులు, వైసీపీ నాయకులు చాలా మంది తట్టబడి సర్దుకుంటున్నారు. ఒరే గేటాంధ్ర చూసుకో, నువ్వు చెప్పావు చంద్రబాబు నాయుడికి గల్లా జయదేవు రాజకీయాలు కొంచెం దూరంగా ఉందాం అనుకున్నాడు. పోయింది ఒక్క కేసునే నాని. కమ్మలు దూరం అయిపోతున్నానని చెప్తున్నావు తెలుగుదేశం పార్టీకి. మీ ముందు ఈ జగన్ రెడ్డి చెప్పు, మీ ముడ్డు మీరు కడుక్కోండి, గురువింద గింజలాగా చూసుకోండి, మీ కాళ్ళ రంగు చూసుకోండి ఒకసారి. రెడ్లు ఎంతమంది వెళ్ళిపోయారు బయటికి, ఎంతమంది ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోయారు, ఎంతమంది ఎమ్మెల్సీ బయటికి వెళ్ళిపోయారు? రెడ్లే చెప్పేది. నేను రెడ్ల గురించి మాట్లాడుతున్నాను. రెడ్లు మొత్తం మీ వైసీపీ పార్టీని వీడేస్తున్నారు. తొందరలో మీ పార్టీ ఖాళీ అవుతుంది. greatanధ్ర.com గుర్తుంచుకో. ఈ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి పద్మవ్యూహంలో ఇరుక్కుంది జగన్ రెడ్డి అని నేను ఖరాఖండిగా చెప్పగలను. ప్రతి మీటింగ్లో కూడా ఎంతో అసహనంతో మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి.
అసహనంతో, ఉక్రోషంతో, ఒక ఓడిపోతానని ఒక బాధ, ఎవరు నేను చేయలేక, చూశారు కదా ఎంతమంది మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు, అంగన్వాడీ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళంతా పేదవాళ్ళే కదండి. వాళ్ళకి తలాగా 5,000 జీతం ఇచ్చి తప్ప జీతం పెంచలేడా? వీళ్ళ తాతగారు ఆస్తులను ఇమ్మన్నారా ఏమన్నా? ఒక్కొక్కరు సంపాదించుకున్నాడు కదా సార్, వేల కోట్ల ఆస్తుల నుంచి ఇమ్మలేదు కదా. మహావిస్తే ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకందరికీ సుఖంగా ఉంటారు అంగన్వాడీ కార్యకర్త కుటుంబాలని. నేను 1,00,000 మంది అంటే 1,00,000 కుటుంబాలను మాట్లాడండి. మున్సిపల్ కార్మికులు ఏమండి, వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారని మున్సిపల్ ఉద్యోగం వీళ్ళు చేస్తారు. ఈ మంత్రులు చేయమనండి ఒక పూట గాడిదల్ని, చేయలేరు వీళ్ళు. కానీ దోచుకుంటారు, కానీ చెయ్యి రాదు వాళ్ళకి ఇవ్వడానికి. అందుకే పవన్ కళ్యాణ్ గారు రావాలని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. ఇదంతా వీళ్ళందరికీ ధైర్యం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం, మంచితనం, నిజాయితీ అని మీ అందరు తెలుసుకోమని కోరుతున్నాను. ఈ యొక్క ఉచ్చులో బిగుసుకున్నాడు జగన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డి పని అయిపోయిందని అంబటి రాంబాబు గారు వాళ్ళు ట్వీట్ చేశాడు. నువ్వు నేను తప్ప ఎవరు ఉండడం పార్టీలో అని చెప్పి స్వయంగా అతనే ట్వీట్ చేశాడు అంబటి రాంబాబు. మీరు అర్థం చేసుకోండి, అంబటి రాంబాబు లాంటి ఒక దౌర్భాగ్యుడే రేటు తగ్గించిపోతే పార్టీలు నువ్వు నేను అనే పరిస్థితికి వచ్చాయంటే మరి ఆ రేట్లేంటో, ఎంత ఎమ్మెల్యే సీట్ ఎంత అమ్ముతున్నాడో, ఎంపీ సీట్ ఎంత అమ్ముతున్నాడో వాడికి వీడికి తెలియాలి. అంటే జగన్మోహన్ రెడ్డి రేటుకి అంత రేటు వీడు పెడుతున్నాడేమో మరి. అందుకనే వీళ్ళిద్దరు మన ఇద్దరు మిగులుతామని చెప్పి చెప్తున్నాడు. చూడండి, దిస్ ఈజ్ ది ఫేట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని. దీనికి కారణం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ పడి ఆడడం కాదు జగన్ రెడ్డి. నీవు చేసుకున్న ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడలే. వ్యవస్థ, నువ్వు చేసే ఆ పనులు మార్చుకోవడానికి ప్రయత్నం చేసావు ఎక్కడైనా? ఎక్కడ తప్పును సరిదిద్దుకోకుండా హైకోర్టుతో చివాట్లు తిన్నావు, సుప్రీంకోర్టు చివాట్లు తిన్నావు. కానీ మీ ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డావు. కానీ మానవత్వం లేకుండా, మంచి నేర్చుకోలేదు, కోర్టులకి విలువ వాళ్ళ జ్ఞానం కూడా లేకుండా రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళావు. కానీ చివరికి ఈరోజు ఏమైంది? ఆఖరికి ఈరోజు తటస్థులండి. జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు, దిగజారి మాట్లాడుతున్నాడు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇది చాలా అన్యాయం, ఇది ఇలా మాట్లాడుతున్నాడంటే ముఖ్యమంత్రి అయ్యింది అని బాధపడుతున్నారు. వాళ్ళు చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా కూడా, జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు ఇష్టం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ పక్కన ఉండి పవన్ కళ్యాణ్ కోసం జనసేన పార్టీని ఇష్టపడుతున్నారు, జనసేన పార్టీని గెలిపించాలనుకుంటున్నారని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా తెలుగులో గమనించండి. greatanother.com నువ్వు కూడా గ్రహించాలి. పద్మవ్యూహంలో చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ గారి పద్మవ్యూహంలో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడు. ఇక బయట పడలేడు, పార్టీ ఖాళీ అయిపోతుందని తెలియజేస్తూ తెలుగులందరికీ ఇంకొకసారి విరమిస్తున్నాను. ఇంకోసారి ఇంక వీడియో కలుసుకుంటాండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.